ఇప్పుడు చూడండి చాలామంది చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే లాస్ట్ టైం కొన్నప్పుడు ఫండ్స్ని టాప్ ఫండ్స్ని తీసుకున్నారు. ఏవైతే ఎక్కువ రిటర్న్ ఇస్తాయో లైక్ కాంట్ కావచ్చు, ఏదైనా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయో బయట మార్కెట్లో వాటిని సెలెక్ట్ చేసుకున్నారండి. చూడండి ఎప్పుడైనా చెప్తారు అందరూ కూడా, స్టాక్ మార్కెట్లో ఉన్న థంబ్ రూల్ ఏది, పాస్ట్ పర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అంటారు. అంటే గతంలో వచ్చిన రిటర్న్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయని గ్యారంటీ లేదని చెప్తారు. అది మంచి రిటర్న్స్ అయినా కావచ్చు. చూడండి కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే, గతంలో మీరు లాస్ట్ 3 years తీసుకున్నప్పుడు కొన్ని ఫండ్స్ మీకు కనిపించండొచ్చు. ఎలాగంటే ఒక 10% రిటర్న్ ఇచ్చింది, 12% రిటర్న్ ఇచ్చిన ఫండ్ కనిపించండొచ్చు. మీరు ఏమనుకుంటామంటే ఇంకా లైఫ్ టైంలో ఈ ఫండ్ 12% ఇస్తుంది, లైఫ్ టైంలో ఈ ఫండ్ మనకి 10% ఇస్తుంది అని ఫిక్స్ అయిపోతాం. వాటిని మనం తీసుకోం. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ పడి మళ్ళీ పైకి వెళ్ళే టైంలో లాస్ట్ 3 yearsలో ఏవైతే 10% రిటర్న్ ఇచ్చాయో అవి 20%, 30% ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏవైతే 30%, 40% ఇచ్చాయో రిటర్న్ అవి కేవలం 10%, 5% ఇచ్చే రిటర్న్ మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడు టాప్ ఫండ్స్, బాటమ్ ఫండ్స్ తారుమారు అవుతుంటాయండి మార్కెట్ పైకి లేచిన తర్వాత. సో కాబట్టి ఎప్పుడు కూడా రిటర్న్స్ చేజ్ చేయకండి. ఏదైనా మంచి పోర్ట్ఫోలియో ఉంది, ఫండ్ మేనేజర్ చాలా బాగున్నాడు, ఆ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అని చాలా బాగున్నాయి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలాంటి ఒక సుదీర్ఘంగా చూడండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వైజర్స్ అయితే మీకు చెప్పగలుగుతాడు. సో అట్లాగా నేను ఒక మంచి అడ్వైజర్ ద్వారా సలహా తీసుకుని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి మార్కెట్లో. అప్పుడు మీకు ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక టైం మార్కెట్ బుల్ రన్లో ఉంటుంది. బుల్ రన్ అంటే అర్థము మనం వెలుతురులో వెళ్తున్నామని. సో వెలుతురులో వెళ్తున్నప్పుడు మనం తోడు కోరుకుంటామా? తోడు కోరుకోము. మనకేంటి ఒక సహాయం కావాలా, నేను వెళ్ళగలుగుతాను, ధైర్యంగా వెళ్తాం. అది చీకటి పడింది అనుకోండి, చీకట్లో మీకు భయం వేస్తుంది, ఒంటరిగా వెళ్ళడానికి భయం, ఇంకో తోడు పక్కన మనిషి ఉంటే చాలా బాగుంటుంది మనకి అనుకుంటాం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంటుందో అప్పుడే ఒక అడ్వైజర్ తోడుగా ఉంటే బాగుండేది మనకి అని అనుకుంటారు చాలామంది. సో కాబట్టి అదేంటి మార్కెట్ ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో మనకి అన్ని టైంలో, అప్లో టైంలో కానీ డౌన్లో టైంలో కానీ ఒక అడ్వైజర్ తోడుగా ఉంటే మీకు ఒక మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇలాంటి టైంలో భయపడకుండా ఉంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.